అందుకని విష్ణువు ధనుస్సు ఎక్కుపెట్టాడు. శారంగం అనే కోదండం అది. ఆ కోదండములకు బాణములు ఎక్కుపెట్టి 108 బాణములతో శరీర అవయవాలు ముక్కలు ముక్కలుగా కొట్టాడు. గుర్తుపెట్టాడు, బాణములతో కొట్టాడు. ధను ఉద్యమ్య అంటే ధనుస్సుని ఎక్కుపెట్టి, మార్గణై అంటే బాణములతో చిచ్చేద ముక్కల కింద కొట్టాడు. విష్ణు చక్రాలు కొందరు వాడుతున్నారు ఉట్టి అబద్ధాలు. ఈ బాణముల దెబ్బలకి అవయవాలు 108 ముక్కలై నేల మీద పడ్డాయి. అవే 108 శక్తిపీఠములు. అందులో 18 శక్తిపీఠములు బాగా ప్రసిద్ధికెక్కే, తక్కిన అంత ఎక్కువగా ప్రసిద్ధికి లేవు. ఇవాళ ఉన్నారు కనబడవు కూడా. కొన్నేమో థాయిలాండ్ లో ఉన్నాయి, కొన్నేమో ఇండోనేషియాలో ఉన్నాయి, కాంబోడియాలో ఉన్నాయి, మలేషియాలో ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడ దొరకమండి వాళ్ళు మనకి. ఆ 18 పీఠాలు అలా వచ్చాయన్నమాట. ఇప్పుడు మిగిలినవి ఇవో పక్కన పెడితే అమ్మవారి శరీరం అలా నల్లగా అయిపోయింది. దాంతో నందీశ్వరాదులు మహాబాధపడిపోయి అమ్మ అమ్మ మాకు దూరం అయిపోయావా అంటూ దక్షుడి మీదకి దూకాడు. అప్పుడు భృగు మహర్షి ప్రత్యేకమైన దేవతలను సృష్టించి అసురుల్ని వాళ్ళ మీద విడిచిపెట్టాడు. వాళ్ళు వచ్చి చితకొట్టి పారేశారు ప్రమదగణాలను. ప్రమదగణాలు శివానుగ్రహం లేకపోవటం వల్ల, శివుడు చెబితే వినకుండా రావడం వల్ల ఈ రుభువులనే గణముల చేతిలో దెబ్బలు తిరిగి పారిపోయారు. వెళ్ళి శివుడి దగ్గరికి వెళ్ళి పరమేశ్వర అన్యాయం జరిగిపోయింది, అమ్మ దూరం అయిపోయిందని జరిగిందంతా చెప్పగానే ఈశ్వరుడు ఆగ్రహించాడు, వికటాట్టహాసం చేశాడు, మహాద్భుత తాండవ నృత్యం చేశాడు, దుఃఖంతో నృత్యం చేశాడు, అటు ఇటు ఎగిరాడు, గంతులు వేశాడు. ఆ తర్వాత జడలు 2 పీకి నేల మీద కొట్టాడు. ఆ జడలలో నుంచి వీరభద్రుడు భద్రకాళి పుట్టుకొచ్చారట. అభ్రంలిహాదభ్ర విభ్రమాభ్రభ్రమకృన్నీల దీర్ఘ శరీరమర ప్రజ్వలజ్వలన దెత్తజ్జాలికా జాల జాజ్జల్యమాన కేశములు నెరయ కరకచ కఠిన కరాళ దంష్ట్రలు వెలుంగా వీరభద్రుడ వేయించే మారట రుద్రుడగొచ్చు. భగ భగ మండుతున్న అగ్నిజ్వాలలు తల వెంట్రుకలుగా మారాయా అన్నట్టుగా ఉందట జుట్టు. అంటే తల వెంట్రుకల్లో ఒక్కొక్క వెంట్రుక ఒక్కొక్క అగ్ని జ్వాలలాగా ధగ 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 వెలిగిపోతున్నాయి. నోట్లోంచి కోరలు బయటికి కనపడుతున్నాయి, తెల్లని కోరలు. అవి కూడా పదునైన రంపపు ముళ్ళవలే ఉన్న కోరలు. ఆ కోరలు భయంకరమైన ఆయుధాల్లాగా కనపడుతున్నాయి, కఠినంగా ఉన్నాయి, భీకరంగా ఉన్నాయి. ఆకాశాన్ని ఉంటుతున్న శరీరంతో పుట్టాడు. అది కూడా నీల శరీరం, నల్లని శరీరంతో పుట్టుకొచ్చాడు. పైగా ఎన్ని చేతులు? 1000 చేతులట. 1000 చేతులలో ఒక్కొక్క చేతిలో ఒక్కొక్క ఆయుధం. గండ్రగొడ్డలి, గుణపం, మంచం కోడు, ధనుస్సు, బాణం, ఇలాంటి రకరకాల విచిత్రములైన ఆయుధములతో ఉన్నాడు ఆయన. ఈ 1000 చేతులు అటు ఇటు కదుపుతూ ఉంటే ప్రపంచం కదిలిపోతున్నదన్నమాట. ఇక కళ్ళు 2 అగ్ని గోళాల్లా మెరిసిపోతూ ఉన్నాయి. మెడ నిండా ఘన కపాలాస్థి వనమాలి కలును వెరయ, పెద్ద పెద్ద పుర్రెల దండ, అస్థికల దండ, దీంతో పాటు పువ్వుల దండ కూడా వేసుకున్నాడు ఆయన. ఇవన్నీ వేసుకుని వీరభద్రుడు 1000 చేతులతో మారట రుద్రుడు, మరొక రుద్రుడిలో ఉన్నాడు అనమాట ఆయన. చండ దోర్దండ సుండాల కరదండ హేతి సాహస్రమొప్ప. చేతులు ఒక్కొక్క చెయ్యి ఎలా ఉందిట, మామూలు చెయ్యి కాదు అది. 8 ఏనుగులు ఈ భూమిని మోస్తున్నాయి. వాటిని అష్టదిగ్గజాలు అంటారు. అష్టదిగ్గజముల తొండములే గుండ్రంగా, బలంగా, దృఢంగా ఉన్నాయి. అటువంటి చేతులను ఆయుధములు విరుస్తూ ఉండగా తండ్రి దగ్గరికి వెళ్లి సాష్టాంగ దండ ప్రణామం చేశాడు వీరభద్రుడు. భద్రకాళి సమేతంగా పుట్టుకొచ్చి నమస్కరించి తండ్రి నా ఆజ్ఞ ఏమిటనగా, పరమ దుర్మార్గుడు దక్షుడు దాక్షాయిని మరణములకు మూలకారకుడయ్యాడు. తక్షణం వాడిని సర్వనాశనం చేసి, ఈ శివుడి శరీరం నుంచి పుట్టావు గనక మంత్రశక్తి నిన్నేమీ చేయలేదు, ఏ వేదశక్తి నిన్నేమీ చేయలేదు, పో భూలోకానికి పో అని అనగానే ఆ క్షణమే మహావేగంగా ప్రమథగణాలని, రుద్రగణాలని, భద్రకాళికని వెంట పెట్టుకుని వీరభద్రుడు హుటాహుటిన దక్షవాటికి వెళ్ళాడు. ఏం అద్భుతం అండి! ఆ ప్రాంతానికి వెడుతూ ఉంటేనే వీళ్ళందరూ పరుగు పరుగులు వెళుతూ ఉంటే పెద్ద 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 జ్వాలలు, అగ్ని జ్వాలలు పుట్టుకొచ్చాయి. అగ్ని పర్వతాలు పగిలిపోయాయి, కొండలు దద్దరిల్లిపోయాయి, నదులు ఉప్పొంగి వెనక్కి తిరిగి ప్రవహించాయి. విచిత్రం, ముందుకు వెళ్లే నదులు వెనక్కి వచ్చేసాయి. ఇక వీళ్ళు నడుస్తూ ఉంటూ భూమి మీద ధూళి లేచిపోయింది. ఆ ధూళి
ఆకాశంలో ఉన్న సూర్యుడు కప్పేసింది. మీరు చూస్తున్నారు కదా, గట్టిగా వాహనాలు పెడితేనే డస్ట్ లేచిపోతుంది. అందున ఎక్కడైనా డ్రైనేజీ మీద ఒక పెద్ద బ్రిడ్జి కట్టాలంటే ఇలా పక్క నుంచి మళ్లిస్తూ ఉంటారే, ఆ పక్క నుంచి మళ్లిస్తూ ఉన్నటువంటి దరిద్రపు నేల మీద నుంచి మట్టి లేచిపోతే వెనకొచ్చేవాడికి ముందు వెళ్ళేవాడు కనపడ్డాడు. జై శ్రీరామ్ అంటే నాకు మట్టి పీల్చి మళ్ళీ బయటకు వచ్చాక జై శ్రీరామ్ అన్నారు మన వాళ్ళు కొంతమంది. అంత మట్టి వచ్చింది. ఈ భూమి మీద గట్టిగా 4 స్కూటర్లు పెడితేనే ఇంత మట్టి వేస్తే అంతమంది మహాగణములు వేగముగా హుటోహుటలు నడిచి వెళుతూ ఉంటే మట్టి లేకుండా ఉంటుందా? ఆ మట్టి ఆకాశం అంతెత్తు లేచిపోయి సూర్యబింబాన్ని కప్పివేసింది. సూర్యుడు కనపడలేదు, చంద్రుడు కనపడలేదు, మొత్తం దక్షిణాటికంతా చీకటి అయిపోయింది. ఆ కాలంలో చీకటి ఏమిటనుకున్నారంటే యజ్ఞం చేసేవాళ్ళు, కానీ కొంతమందికి అర్థమైపోయింది ఈ దక్షుడు అమ్మవారికి అపచారం చేశాడు, అమ్మవారు శరీరం విడిచింది, ఇది రుద్రుడికి తెలిసి ఉంటుంది, అందుకే రుద్రుడు ఏదో తాండవవాడు ఉంటాడు, రుద్రగణములు ఇక్కడికి వస్తున్నాయేమో, లేకపోతే ఇంత ధూళి రాదు, ఇది దొంగల కాడి నుంచి వచ్చే ధూళి కాదు. ప్రాచీన బర్హి అని ఒక రాజు పరిపాలిస్తున్నట్టు ఆ కాలంలో. ఈ మహారాజు పరిపాలనలో దొంగలు పొరపాటును కూడా భూమి మీద ఉండవు. కాబట్టి దొంగల గుంపు వల్ల వచ్చే ధూళి కాదు, ఇది ప్రమథగణముల యొక్క ధూళి. ఇక్కడ ఉంటే ప్రమాదం అని అందులో కొంతమంది తెలివైన వాళ్ళు ముందే అక్కడి నుంచి అవుట్ పారిపోయారు. తెలివైన వాళ్ళు పారిపోయారు. తక్కిన వాళ్ళు చావు దెబ్బలు తినే యోగంలో వెళ్ళిపోయారట. ఎంతలోనే వచ్చి పడిపోయాడు అక్కడికి వీరభద్రుడు. రావడంతో గణములు పడిపోయాయి. ఇక రావడంతో ఒకడు ఇంద్రుడి మీద పడ్డాడు. యారా ఇంద్ర, ఈశ్వరుడు అనుగ్రహంతో పాలసముద్రంలోంచి వచ్చిన అమృతం నీకు దక్కింది. ఆయన ఆనాడు విషం తాగి మిమ్మల్ని రక్షించాడా, ఎన్నోసార్లు మిమ్మల్ని కాపాడా. ఆ పరమేశ్వరుడికి వ్యతిరేకంగా యజ్ఞం జరుగుతూ ఉంటే యజ్ఞంలో వచ్చి కూర్చుని జీడిపప్పు పాయసం తిందామని వచ్చేవట్రా, నీ మూతి మీద జీడిపప్పు వాయిస్తావరా అని మూతి మీద ఒక్క దెబ్బ కొట్టినట్టు చండీశ్వరుడు వచ్చి కొట్టి ఇంద్రుడు ఒంటంతా కళ్ళు ఉందా కళ్ళని దిగి పారేశాడు. ఆయనకి చెయ్యిలా వంగిపోయిన ఒక చెయ్యి, అదే సినిమాలో వచ్చేట్టుగా వచ్చి పారేశాడు. కాళ్ళు చేతులు వంగిపోయి ఏడుస్తూ పారిపోయాడు. సూర్యుడు 12 రూపాయలతో ఉంటాడు. అందులో పూషుడని ఒక సూర్యుడి రూపం ఉన్నది. ఆ సూర్యుడి దగ్గరికి వచ్చాడు ఇంకొక ఆయన భగుడు అన్నవాడు. శివుడికి కుడికన్ను నువ్వు, ఆయనకి చెప్పకుండా యజ్ఞానికి వస్తావా, మళ్ళీ ఎప్పుడన్నా నువ్వు పాయసం తింటావా అని పళ్ళు పీకేస్తా. మూతి మీద దెబ్బ కొట్టడంతో పళ్ళన్నీ లోపలికి వెళ్ళిపోయాయి. సాధారణంగా ఎవరికైనా లోపలికి పళ్ళు ఫ్రూట్ ముక్కలు ఎడతాయి, వీరికి దంతంలో కడుపులో వెళ్ళిపోయాయి. ఇక అప్పటి నుంచి పూషుడికి పళ్ళు లేవుతావు. అందుకే ఆయన కోసం రథసప్తమి నాడు మెత్తని పాయసం వండి పెడతారు. పూషుడు అనే పేరుతో ఉన్న ద్వాదశాదిత్యుల్లో ఒక ఆయనకి ఈ మెత్తని అన్నం పెట్టాలి. అందరూ ఆదిత్యుల్ని కొట్ల, ఒక్క పూషుడినే కొట్టాడు ఆయన. ఇంకొకడున్నాడు, ఆయన పేరు భృగువు. ఆయనకి ఇంత గడ్డం ఉందనమాట. చీటికి మట్టికి శివుడికేసి ఇలా గడ్డం ఊపి అని గడ్డం చూపించాడు. దిక్కుమాల గడ్డం చూపించినారు. నువ్వు ఎవడో అసలు ఈ నెత్తి మీద గుండు చేయించుకుని గడ్డం పెట్టుకున్నామండి, నాకు పీకితే దేశం బాగుపడుతుందిరా అని మొత్తం గడ్డంలో పీకి అక్కడ పారేశాడు. గడ్డం అంతా పీకి ఎద్దు వంటలు కాల్చి పారేశాడు. ఇలా అందరూ ఒక్కొక్కడికి ఒక్కొక్క బాధలు పారేశాడండి. యముడికి దంతాలతో పాటుగా పక్కన చెవుడు వచ్చేసింది. యముడు చాలా కాలం చెవులు లేకుండా పోయాడు. ఆ కాలంలో ఈ శిక్షలు వేయడం కష్టమైపోయిందిట. ఎందుకని ఆయనకి 2 కొరడా దెబ్బలు కానీ నీకు అర్థం కాక ఈయనకేం పాపం లేదా సర్కారు పంపారు వాట. అసలు పాపాత్ముడికి శిక్ష వేయవలసి వచ్చినప్పుడేమో సర్కారు పంపేవాట. సర్కారు పంపించట్టు వాడు తీసుకుని ఎదురులో వేయవాట. అందుకని తర్వాత ఏం చేశారంటే వాడు కన్నవేడి ఆపరేషన్ చేసి మార్చారు. ఎవరికి చూడొచ్చింది దెబ్బకి అంతలా మాగారట. ఏమండి గట్టిగా 4 వాహనాలు తిరిగితేనే మరి చూడొస్తుంటే లాగి బాంబే యమగుంటుల కంటే భయంకరులైన శివకింకరులు చెవుడు కొడితే ఎవడు కొంతకాలం గోపులు వెయ్యి అని అనమాట. ఏం వినపడేది కాదు, వినపడలే అని అలా అయిపోయాడు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క శిక్షణ చాలా అద్భుతంగా రాశారు. అదంతా వర్ణించి చెబితే ఈ స్కాంద పురాణం ఇంకో 63 రోజులు తీసుకోవాలి. నేను మీకేం మీరు 2 రోజులని చెప్పమంటారు, నేను ఉండద్దు ఇక్కడ, నాకు చాలా పనులు ఉంటాయి. అందుకని కొంత క్లుప్తం చేయవలసి వస్తుంది. ఆ కన్నా వీరభద్రుడు దక్షుడి దగ్గరికి వెళ్ళాడు. దక్షుణ్ణి కత్తితో నరికితే వాడి తల తెగలేదు. ఎందుకంటే యజ్ఞములు చేసి యజ్ఞంలో ఒక రకమైన మంత్రజలం తాగాట. యజ్ఞంలో ఏం చేస్తారంటే ఓ మంచి కలశంలో, బంగారపు కలశంలో నీరు పోసి మంత్రించి యజ్ఞం పక్కన పెడతారు. ఇలాంటి కలశ జలాన్ని మంత్రజలం అంటారు. ఈ జలం 1000 సార్లు తాగితే ఈ తలను ఎవరు నరకలేరు. అలాంటి 1000 కలశములు నీళ్లు తాగేటివాడు ఏమన్నా సామాన్యుడు కాదు. అలాంటి కలశ జలమే పూర్వం మాంధాత తండ్రి తాగాడు. తాగితే వాడు గర్భవతి అయిపోయాడు. ఏకంగా
ఆడవాళ్ళకి భార్యకు రావాల్సిన గర్భం మగాడికి వచ్చింది. అప్పుడు గర్భకోశం లేక కడుపులో ఏడుస్తున్న పిల్లవాడిని పొట్ట కోసి ఆపరేషన్ చేసి సిజేరియన్ చేసి వశిష్ఠుడు బయటికి తీసుకొచ్చాడు. ఆయనే మాంధాత అంటే. మరి మాంధాత తండ్రి కడుపులోంచి పుట్టాడు. నీకు ఈ కథ రామాయణంలో చెప్తాను. మాంధాత తండ్రి యజ్ఞంలో ఈ బంగారు కలసల్లో జలం పొరపాటు రాత్రి తాగాట. పొద్దున్న మీ ఆవిడికి ఇస్తే మీ ఆవిడ తాగితే పిల్లాడు పుడతాడనగా రాత్రి దాహం వేసి ఈయన తాగాడు. బాబు తాగానే గర్భం వచ్చి కడుపులో పిల్లాడు నాన్న ఆడవడం మొదలెట్టాడు. జరిగిన పొరపాటు తెలుసుకున్న వశిష్ఠుడు ఓ దర్భ పట్టుకొచ్చి 6 రోజులు ఆపరేషన్ సిజేరియన్ అన్నమాట. మగవాళ్ళకి సిజేరియన్ చేసిన గొప్పవాడు వశిష్ఠుడు. ఆడవాళ్ళకి అందరూ చేశారు. ఆ పొట్టల కోసం అందులో పిల్లాన్ని బయటికి తీసి వాడు కుట్టేసి తండ్రిని పెట్టించి కొడుకును బయటికి తీశాడు. తీరా కొడుకు బయటకు వచ్చాక పాలు బాల ఈ పిల్లలు కొంతమంది బాల బాగా ఏడుస్తారు. 5 రూపాయలు భలే ముద్దుగా ఉంటారండి వాళ్ళు. చిన్నపిల్లలు కనుక పాలు పాలు అంటూ కొంతమంది పాలు బదులుగా బా అంటారు. ఏమిటో బాల బాల అంటే పాలిమ్మని. అప్పుడు ఈ మాంధాతకి పాలు ఇవ్వడానికి వాళ్ళందరూ పాలు లేదు. ఎందుకంటే ఆవిడ గర్భవతి కనుక మరి తండ్రి గర్భవతి, ఆయన దగ్గర పాలు లేవు. ఎంత చిక్కు. అప్పుడు ఇంద్రుడు వచ్చి మాంధాతం అంటే నన్ను కాదు అని తన బొట్టల వేలు నోట్లో పెట్టి ఇలా నొక్కాడు. ఆ వేలు నుంచి అమృతం వంటి పాలు వచ్చి పిల్లవాడు ఆకలి తీరిపోయిందట. పిల్లవాడు ఆకలి ఇంద్రుడి బొటల వేలు నుంచి వచ్చిన అమృత క్షీరం వల్ల కలిగింది. అందుకే అప్పటి నుంచి మాంధాతం అండ వల్ల మాంధాత అని ఆయనకి పేరు వచ్చింది. ఇంద్రుడి వల్ల బతికాడు కుర్రాడు. ఈ విధంగా ఇంద్రుడు ఇచ్చిన అమృత క్షీరంతో బ్రతికి మహావీరుడయ్యాడు. కానీ కృతజ్ఞత ఉండాలిగా. ఇంద్రుడి మీద యుద్ధానికి వెళ్ళాడు. ఇంద్రుడి వల్ల బ్రతికి ఎందా నాతో యుద్ధానికి వస్తావా, భూలోకంలో అందరూ నన్ను ఓడించారు. కానీ ఇంద్రుడు చాలా తెలివైనవాడు. మధువనంలో లవణాసురుడు అని ఒకడున్నాడు. వాణ్ణి జయించాక నా దగ్గరికి యుద్ధానికి రా అన్నట్ట. ఈయన లవణాసురుడి మీదకి వెళ్ళాడు. లవణాసురుడు వేసిన శూలం దగ్గర చచ్చిపోయాడు. ఆ చచ్చిపోతున్నప్పుడే ఆయనకు అసలు విషయం అర్థమయ్యి ఆ నా అహంకారం వల్ల చచ్చిపోతున్నాను అనుకుని మాంధాత ఏం చేశాడు, నా వంశంలోనే పుడతాడు రాముడు తమ్ముడు శత్రుఘ్నుడు, వాడి చేతిలో నువ్వు చస్తావని చెప్పించి చచ్చిపోయాడు. చివరికి శత్రుఘ్నుడి చేతిలో లవణాసురుడు తెచ్చాడు. ఆకాశంతా పక్కన పెడితే ఎందుకు చెబుతున్నానంటే ఈ మంత్రజలం అంత గొప్పదని చెప్పడానికి ఈ కథ చెప్తారు. అటువంటివి 1000 కలశముల మంత్రజలము తాగితే ఈ తల చాలా కఠినమైన వజ్రంగా అయిపోతుంది. అటువంటి వారి తలని ఎవరూ కత్తితో నరకలేరు. అందుకే వీరభద్రుడు ఆయన్ని గండ్రబట్టలతో నరికిన కత్తితో నరికిన తల తెగలేదు. అప్పుడు బాగా ఆలోచించి ఓహో ఆయుధముతో వీడిని చంపలేమనుకున్నాడు ఆయన. వెంటనే 1000 చేతులున్నాయిగా, ఓ చేత్తో ఈ ముక్కు, ఓ చేత్తో ఈ ముక్కు, ఓ చేత్తో నోరు, ఓ చేత్తో కళ్ళు, ఓ చేత్తో చెవులు, అలాగే ఈ మలమూత్ర ద్వారాలు ఇలా నవరంధ్రములు మూసి మారేశాడు. గట్టిగా నొక్కి పెట్టాడు అదిని. దాంతో ఊపిరి ఆగితే చచ్చిపోయాడు. యజ్ఞ పశువుని అలా చంపుతారట. అలా చంపేసి వాడిని ఊపిరి ఆడకుండా చేసి చంపి చచ్చాక అప్పుడు వాడి తల నరికి యజ్ఞకొండలో మారవేశాడు. మరణించాక తలలు తెగుతాయి, బతుకుండగా తెగవు కానీ వాడి తల బూడిదైపోయింది. ఈ విధంగా మొత్తం యజ్ఞం నాశనం చేసి స్వర్గానికి వెళ్ళిపోయాడు. అప్పుడేం జరిగింది, చివరికి యజ్ఞం అంతా నాశనం అయిపోగానే దేవతలంతా చావు దెబ్బలు తిని ఏడుపు మొహాలతోటి శివుడి దగ్గరికి వెళ్ళడానికి భయం, విష్ణువు దగ్గరికి వెళ్ళడానికి భయం, చివరికి బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మదేవుడు కాళ్ళు గట్టిగా పట్టుకుని బ్రహ్మదేవ శుభభాగ్యవితాగా రక్షించు 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 అని కాళ్ళు పట్టుకుంటే ఆయన నవ్వాడు. మూఢులారా, నేను మీకు ముందే చెప్తాను, ఈ యజ్ఞం మరుద్ర యాగం చాలా ప్రమాదం. ఇలాంటి యజ్ఞానికి వెళ్ళొద్దంటే వినిపించుకోకుండా మాకు బట్టలు వస్తాయి, నగలు వస్తాయి అంటూ గురుద్రోహానికి సిద్ధపడ్డారు. శంకరుడు శివుడు గురువు, అటువంటి పరమాత్మకి వ్యతిరేకంగా పెడతారా? సరే, అయ్యిందేదో అయ్యింది. శివుడు అవ్యాజ కరుణామూర్తి కాబట్టి అందరం కలిసి ఆయన కళ్ళే పట్టుకుందాం. నగండనగా మళ్ళీ ఇప్పుడు అక్కడికి వెళ్తే వీరభద్రుడు కంటాడేమో, ఇప్పటికే మాలో ఒకడికి నడుము విరిగిపోయింది, వాడికి వెన్నుపోస, వాడు చక్రాల కుర్చీకి పరిమితం అయ్యాడు, ఒకడికి పళ్ళు లేవు, వాడు కళ్ళు లేవు, వాడు ఒళ్ళు లేవు, వాడు పుళ్ళు లేవు, వాడు ఇంకోటి లేదు, ఇలా శరీర అవయవాలన్నీ తీపి ఏడుస్తారగా పరమేశ్వరుడు కరుణాస్వరూపుడు. ఎంత అపరాధం చేసినా కాళ్ళు పట్టుకుంటే క్షమిస్తాడు. అందువల్లే మనందరం నిశ్చింతగా ఆయన దగ్గరికి వెడదాం. న మంత్రౌష ఔషధయ సర్వే నాభిచారా నలౌకికా. మంత్రములు, ఔషధములు, లౌకిక అభిచార మంత్రములు, కర్మలు, వేదాలు,
మీమాంస శాస్త్రాలు ఇవేవి గ్రహించలేని అపార శక్తి కలిగిన వాడిని ఈశ్వరుడు అంటారు. అటువంటి ఈశ్వరుడికి మాట వరసకు కూడా రాగం ఉండదు, ద్వేషం ఉండదు. అటువంటి పరమాత్మ దగ్గరికి వెళదాం, నడవండి అనగానే అందరూ ఇప్పుడు కొంచెం ధైర్యం తెచ్చుకున్నారు. ఏదో అన్నిటికీ నువ్వే ఉన్నావు అని బృహస్పతిని బ్రహ్మని ముందు పెట్టుకున్నారట. ముందు బ్రహ్మగారు, వెనక బృహస్పతి. బృహస్పతి కూడా పరమశివభక్తుడు. కొన్ని సమయాల్లో ఇలాంటి గురువులు ఉండాలి. వీళ్ళందరూ కలిసి మొత్తం మీద బయలుదేరారు. దారి పొడిపోతే వాళ్ళకి శుభశకునాలు అయ్యాయిట. కళ్ళు కుడివైపు అదరడం, మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఎడమదిరాయి. శరీరం అంతా కొంచెం గగురుపాటుకు గురయ్యింది. చివరికి అంతా కలిసి శివలోకానికి వెళ్లారు. శివుడు కైలాస పర్వతంలో అమ్మవారికి దూరం అయిపోయిన కారణం చేత ఒక కాలు నేల మీద పెట్టి కుడికాలు ఎడమకాలు పైకి చేర్చి యోగముద్ర పెట్టుకుని ప్రస్తుతం దక్షిణామూర్తి వలె యోగి అయి ఉన్నాడు. కొంత శాంతం పొంది యోగాభ్యాసంలో ఉన్నాట. ఆ మహాత్ముడు కోపం ఎంతసేపు తాటాకమంటువంటిది. క్షణకోపంతో మహాంతో వై పాపిష్ఠా కల్పకోపనా. ఈ శ్లోకం గుర్తుపెట్టుకోండి. మహాత్ముల కోపం క్షణంలో పోతుందండి. మహాత్ములు ఎప్పుడు ఎక్కువసేపు కోపం ఉంచుకోరు, ఆ ఇష్యూతో వదిలేస్తారు దాన్ని. కానీ పాపిష్ఠా కల్పకోపనా, పాపాత్ములు ఎన్ని కల్పములుంటే వాళ్ళ కోపం పోలేదు. ఇంకెన్నాళ్ళే పాపం అవుతూనే ఉంటారన్నమాట. నువ్వు అప్పుడు నాకు అట్టు పెట్టలేదు, నువ్వు నాకు అప్పుడు సీట్ ఇవ్వలేదు అని ఇంక ఎన్నేళ్ళని చెప్తారండి ఆ పాప మైదారి పాపం. ఈ ఈశ్వరుడు ప్రస్తుతంలో ఉన్నాడు, శాంతంగా ఉన్నాడు. అప్పుడు బ్రహ్మగారు కాళ్ళ మీద పడ్డాడు ముందుగా. నమో రుద్రాయ శాంతాయ బ్రహ్మణే పరమాత్మనే త్వం హి విశ్వసృజాం స్రష్టా ధాతా త్వం ప్రపితామహః. నమో రుద్రాయ మహతే నీలకంఠాయ వేధసే విశ్వాయ విశ్వబీజాయ జగదానందహేతవే. ప్రభు, రుద్రుడు అనే పేరు కలిగి శాంతంగా ఉండడం నీకు మాత్రమే చెల్లింది. ఎంత కోపం తెచ్చుకుంటావో అంత శాంతంగా ఉంటావు, ఎంత శాంతంగా ఉంటావో పాపాత్ముల్ని శిక్షించడానికి అంత రౌద్రము ధరిస్తావు. అటువంటికి నీకు నమస్కారం. రుద్రుడికి శాంతునికి నమస్కారంట. ఈ రెండు పరస్పర విరుద్ధ శబ్దాలు, కానీ రెండు ఆయనలో ఉంటాయి. పరబ్రహ్మది నీవు, గుణము లేదు, రూపము లేదు, కర్మ లేదు, సమస్త వ్యాపక అనంతమూర్తి నీవు, అంతటా నిండి ఉంటావు. అణువు మొదలుకొని బ్రహ్మాండంలో ప్రతి ప్రాణిలో నీవు ఉంటావు. అటువంటి పరమాత్మ నీకు నమస్కారం. ఈ విశ్వం సృష్టించే బ్రహ్మవి నీవు, పోషించే విష్ణువు నీవు, లయం చేసుకునే సంహరించే రుద్రుడివి నీవు, తిరోధానం చేసేవాడివి నువ్వే, అనుగ్రహించే సదాశివుడివి నీవి. అటువంటి నీకు నమస్కారం. నీలకంఠుడివి నువ్వు, పూర్వం విషం తాగి కంఠంలో నిలబెట్టుకుని తద్వారా సమస్త లోకాన్ని రక్షించిన నీకు నమస్కారం. పరబ్రహ్మస్వరూపుడువైన నీకు నమస్కారం. అసలు ఈ విశ్వం నీలోనే క్షోభ్యత పొంది పుట్టింది. అంటే ఒకప్పుడు ఈ లోకాలేం లేవు, కానీ పరమాత్మకి లోపల ఒక కదలిక వచ్చింది. దాన్ని క్షోభ్యత అంటారు. సముద్రంలో చూడండి, అప్పుడప్పుడు కెరటాలు గట్టిగా కదిలినట్టుగా ఆయనలో ఒక కదలిక వచ్చింది. ఆ కదలికకి చైతన్యం అని పేరు. ఈ చైతన్యం ఆయన రూపం ధరించడానికి మూల కారణమయ్యింది. ఆయన రూపం ధరించాక అనేక ప్రాణుల్ని లోకాలను సృష్టించడం మొదలుపెట్టాడు. ఎందుకు సృష్టించాడో మొదలుపెడతారు. అదొక లీల, ఆయనకు ఒక ఆట. మనం సరదాగా ఆడుకున్నట్టుగా ఆయన కూడా ఆడుకుంటూ ఉంటాడు. కానీ మన ఆట ఎలా పరిణమిస్తుందో తెలియదు, కానీ ఆయన ఆట ఆయన చేతిలో ఉంటుంది. ఆయన వద్దంటే ఈ సృష్టిని ఉపసంహరించగలడు, కావాలంటే సృష్టిస్తాడు. సర్వసమర్థుడు ఆయన. అటువంటి నీకు నమస్కారం. యజ్ఞం నీవు, యజ్ఞంలో ఉన్న సుక్కు సులువలు, అందులో వేసే నెయ్యి, సమస్త ప్రాణులు నీవే. ఆహారం నీవు, యజ్ఞం చేసేవాడివి, చేయించేవాడివి, యజ్ఞంలో పాల్గొనేవాడివి నీవే. నీవే దాతవి, నీవే భోక్తవి. మహాదేవ నీకు నమస్కారం అనగానే వెంటనే ఆయన కళ్ళు విప్పాడు. బ్రహ్మని దీవించాడు, దేవతల్ని దీవించాడు. దేవతలారా ఏం పని మీద వచ్చారన్నట్టు, ఏం ఎరగనట్టుగా. అమ్మా అయ్యో
ఎందుకు వచ్చామని అడుగుతాను స్వామి, మాలో ఎవరికి ఏ అవయవాలు ఉన్నాయో తెలియటం లేదు, మా శరీరములు మా వశంలో లేవు. వీరభద్రుల వారు మమ్మల్ని బాగా ఉతికి ఇస్త్రీ చేశారు. ఇడ్లీ పిండిని రుబ్బినట్టుగా రుబ్బేశాడు ఆయన. వేళ్ళు, కీళ్లు, కళ్ళు, పళ్ళు ఏమీ పని చేయటం లేదు. దయతో మాకు వరాలిచ్చి మా అవయవాలు మాకు ప్రసాదించు, సంపూర్ణ స్వస్థుల్ని చేయి, మాకు స్వాస్థ్యం ప్రసాదించు, ఆరోగ్యం ప్రసాదించు అనగా అప్పుడు ఆయన, నాయన పోష, నువ్వు యజమాని దంతములతో భుజించదవుగాక. యజ్ఞం చేసేటప్పుడు యజ్ఞం చేసేవాడిని యజమాని అంటారు. ఆ యజమాని దంతాలు తాత్కాలికంగా నువ్వు తీసుకుని భోంచేయి. రథసప్తమి నాడు మాత్రం మీకోసం మెత్తని పాయసం వండి పెడతారు. ఇక చంద్రుడు 15 రోజులు పెరుగుతూ 15 రోజులు తగ్గుతాడు సాగు దెబ్బల వల్ల. యముడు మొదలైన వాళ్ళందరికీ తిరిగి చెవులు ప్రసాదిస్తున్నాను, అవయవాలు ఇస్తున్నాను, అందరూ యథాప్రకారంగా అవుతారు. ఈ భృగు మహర్షికి మేక గడ్డం వస్తుంది ఈ రోజు నుంచి. అందుకే ఆయన గడ్డం మేక గడ్డంలో ఉంటుంది. ఎప్పుడు కూడా కొంతమంది గడ్డం ఉంటుంది, మేక గడ్డంలాగే ఉంటుందండి. భలే విచిత్రమైన ప్రాణం. అందువల్ల నీకు మేక గడ్డం వస్తుంది. అందరినీ బతికించాడు ఆయన చివరికి. ఇప్పుడు దక్షుడు ఒక్కడే మిగిలిపోయాడు. అందరినీ బతికించావు, మీరు దక్షుడు సంగతి అన్నారు వాళ్ళు. వీరభద్ర ఈ దక్షుడు బతికించన్నాడు ఈయన. అప్పుడు దక్షుడు తలకాయ లేదండి, వాడు మొండెం ఉంది, ఇదిగో అని మొండెం పట్టుకొచ్చి వీరభద్రుడు అక్కడ పెట్టి తలని కోసి యజ్ఞగుండంలో కాల్చివేశాను. ఇక తల లేదన్నాక నా ఆగ్రహం వల్ల భస్మం అయిపోయిన, అందున యజ్ఞగుండములో భస్మం అయిపోయిన తల రాదు అన్నాడు వీరభద్రుడు. ఎంతో పూర్వమే నందీశ్వరుడు అన్నాడు, వీడు మేక తల కలిగిన వాడిని శపించాడు కాబట్టి నంది మాట కూడా ఇక్కడ నిజం చెయ్యాలి. అందుకని శివుడు ఒక మేక తల పట్టుకొచ్చి అతికించండి అన్నాక. ఆదివారం నాడు చూడండి, ముప్పల్లో మా ఇంటికి వెళుతూ ఉంటే అక్కడ పక్కన కొట్టు దగ్గర మేక తలకాయలు బాగా కనపడుతూ ఉంటాయి. అందులో తలకాయ పట్టుకొచ్చేయండి అన్నాడు ఆయన. అందులో తల పట్టుకొచ్చారు, ఈ ముండాన్ని పెట్టారు, చక్కగా తుక్కుపోయింది అనమాట. అందువల్ల చచ్చిపోయిన మేకల్లో ఏ తలకాయ దక్షుడి దగ్గరికి వెళ్ళిందో తెలియదు, ఏ మేక అదృష్టం చేసుకుందో తెలియదు, ఏ మేక ఎవరి కడుపులో వెళ్ళిందో తెలియదు. సరే ఏమైతేనే ఇప్పుడు ఆ తలకాయ మేక తల పెట్టారు. ఇప్పుడు మేక తలతో ప్రత్యక్షమై దక్షుడు 2 చేతులు జోడించి నమస్కరించి శివుడికి ప్రాణం పోయి బతకడం వల్ల పశ్చాత్తాపం కలిగి జ్ఞానం వచ్చి శివుడిని భక్తితో పూజించాడు. నమామి దేవం వరదం వరేణ్యం, నమామి దేవేశ్వరం సనాతనం, నమామి దేవాధిపం ఈశ్వరం హరం, నమామి శంభుం జగదేక బంధుం, నమామి విశ్వేశ్వర విశ్వరూపం, సనాతనం బ్రహ్మ నిజాత్మరూపం, నమామి సర్వం నిజ భావం, వరం వరేణ్యం వరదం నతోస్మి. ఈ అన్ని విశేషణములు శివుడికి. దేవతల్లో కల్లా నువ్వే గొప్పవాడివి, వరాలిచ్చే వాళ్ళలో నువ్వే గొప్పవాడివి, అసలు దేవతలందరికీ అధిపతివి, సనాతనుడివి, మొదటివాడివి, ఎప్పుడు ఉండేవాడివి, దేవతలందరికీ కావలసిన వరాలిచ్చే ప్రభువువి, ఈశ్వరుడివి, హరుడివి, సమస్త శుభాలు ప్రసాదించేవాడివి, జగద్బంధువువి అయిన నీకు నమస్కారం. విశ్వమే నీ రూపం, నీవే విశ్వానివి, విశ్వానికి నీకు తేడా లేదు, అందుకే నిన్ను విశ్వం అని పిలుస్తారు. అటువంటి నీకు నమస్కారం. విశ్వము నువ్వు, విశ్వనాథుడు నువ్వే, సర్వవ్యాపక అనంత నిజాత్మ స్వరూప నీకు నమస్కారం. పరిపరి విధాలుగా నీకు నమస్కరిస్తున్నాను కరుణాస్వరూప అని కళ్ళు ఒక్కసారి తుడుచుకుని, బంగారంలాగా అమ్మవారు నా కూతురులా పుడితే ఆ కూతుర్ని దూరం చేసుకున్న పాపిష్టవాణ్ణి అని కూతుర్ని తలుచుకుని కంఠంకి అర్థంగా ఏడ్చాక ఇప్పుడు ఏడిస్తూ కూతురు వస్తుందా? శాశ్వతంగా దూరం అయిపోయింది కదా అమ్మవారు. ఆ తర్వాత తన ముఖం అద్దంలో చూసుకుని అడిగిపోయాడు. ఈ ముఖం చూస్తే నేనే అడిగిపోతున్నాను, మావిడి దగ్గరికి రానివ్వదేమో, కావిడి పుచ్చుకుంటుందేమో, పైగా ఈ మేక ముఖంతో ఎక్కడికైనా వెళితే ఇంకెక్కడ ఉన్నవాడు ఎవడన్నా మళ్ళీ నన్ను వేసేసి నన్ను కూడా మేక మోసంతో అందేస్తాడేమో, తండ్రి అనుగ్రహించమనగా నీకు మాత్రమే మేక తల కింద కనబడుతుంది, తక్కిన వాళ్ళకి మాత్రం పూర్వపు ముఖమే కనబడుగాక. అందుకని ఇప్పుడు మనం దక్షుడు చూస్తే అతని పూర్వముఖం కనబడుతుంది, ఆయన ముఖం ఎంత ఎలా కనబడుతుంది నష్టం ఉందండి. ఇప్పుడు నెత్తి మీద వెంట్రుగా మనకు కనబడకపోయినా పర్వాలేదు, బయట కనబడతారుగా, అది అదృష్టం. అందుకని
ఈ విధంగా అందరికీ అందంగా కనబడతావు అని చెప్పి వరం ఇచ్చాడు. ఆ తర్వాత యజ్ఞం పూర్తి చేయమనగా ఆ దక్షుడు తిరిగి రుద్రుడిని పిలిచి యాగం పూర్తి చేశాడు. ఇప్పుడు అసలు కథ ఇక్కడ నుంచి శివుడు అనేక దివ్య విశేషాలు తత్వాలు తనకు సంబంధించిన చెప్పాడు. వాటిని మళ్ళీ మనం రేపు 2వ రోజు కార్యక్రమంలో ముచ్చరించుకుంటాం. షార్ప్గా 6:15 కల్లా మీరు మొదలు పెడితే ఇక్కడ 6:20కి ప్రార్థన పూర్తి చేసుకుని 8:20 దాకా చెప్పుకుందాం. ఏకంగా 21 రోజుల కార్యక్రమం, అపూర్వ కార్యక్రమం చివరన సత్యనారాయణ వ్రతంతో పూర్తవుతుందన్నమాట, రేవాఖండంతో. అందులో భాగంగా ఒకరోజు అప్పుడే గడిచింది. మళ్ళీ రేపు కలుసుకుంటాం. నమః పార్వతీపతయే హర హర మహాదేవ్.